The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to search the scriptures. లేఖనములను పరిశోధించలాగన దేవుడు మనకు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. Nowadays we are meditating on the topic that the needed mindset during troubles. నేటి దినాల్లో మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము కష్టకాలంలో, శోధన కాలంలో మన మనసు లేదా మన ఆలోచన విధానము ఏ విధంగా ఉండాలి. Today every one of us knew very well that we are living in the most uncertain days. నేటి దినాన మనం అందరం ఎరుగుదాం, దినాలు చాలా అనిశ్చితమైనటువంటి దినాలుగా ఉన్నాయి. People are they are so much nervous about tomorrow, about their future. ప్రజలు వారి భవిష్యత్తు గురించి, రేపటి దినం గురించి వారు ఎంతో ఆందోళనలో చింతిస్తూ ఉన్నారు. Especially during the days of this corona, we are concentrating that because of this pandemic, whole world is under severe fear. విశేషంగా ఈ కరోనా అనేటువంటి మహమ్మారి వ్యాధిని బట్టి ప్రపంచం అంతటా కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. Many plagues have attacked the mankind, but this plague has become global. మానవాళి పైన అనేక రకాలటువంటి తెగుళ్ళు ఎన్నో దాడి చేశాయి, కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కరోనా అనేటువంటి ఈ తెగులు, ఈ వ్యాధి ప్రపంచం అంతటా సోకింది. It is something like the Noah's flood. ఇది ఎలాంటిదంటే నోవహు కాలంలోని జలప్రళయం లాంటిది. During the days of Noah, the whole world was submerged because of flood waters. నోవహు యొక్క కాలంలో జలప్రళయాన్ని బట్టి ఆనాడు ఉన్నటువంటి ప్రపంచం అంతా నీట మునిగిపోయింది. So even, of course, forget about the plague. Even in the normal course of life, we are not sure what will happen tomorrow. సరే, ఇప్పుడు తెగుళ్ళ మాట మనం పక్కన పెడితే మన సాధారణ జీవితంలో కూడా రేపటి దినం ఏమి జరగబోతుందో అనేటువంటి ఆందోళనలో, చింతలో ఉన్నాం కదా. Though you are a Christian, you are a child of God. See, even the disciples, you can see Apostle Paul. Tomorrow whether they will be alive or not, or tomorrow whether they will be outside or in the prison, there is no certainty. నువ్వు దేవుని బిడ్డవైనా, క్రైస్తవుడు అయినా, చూడండి, విశ్వాసులైన అపోస్తలులైన పౌలు జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు మనం చూస్తే రేపటి దినం ఏం జరగబోతుందో వారికి తెలియదు. But as children of God, అయితే దేవుని పిల్లలంగా what type of mindset, what type of burden we must have as Christians during the uncertain times? క్రైస్తవులంగా ఎలా నిశ్చయిత లేనటువంటి దినాల్లో ఏ విధంగా మనం ఉండాలి, మన ఆలోచన విధానము, మన మనసు ఎలా ఉండాలి? Even in these difficulties, how can we radiate Lord Jesus? ఈ కష్టకాలంలో కూడా ఏ విధంగా మనం యేసు ప్రభు వారిని ప్రసరింప చేయగలం? And what these difficulties are teaching us? ఈ కష్టాలు మనకి ఏమి బోధిస్తున్నాయి? This is a very important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. Because today many people, they are in discouragement. Many people, they are in distress. They are in despair, disillusionment. And they are so much worried because of the lost people and because of the people who are living also. నేటి దినాన ప్రజల్లో మనం చూస్తూ ఉంటే వారు కోల్పోయినటువంటి ఆత్మీయులను బట్టి, అలాగే ఇప్పుడు జీవించున్న వారు కూడా ఎంతో ఆందోళనకరమైన పరిస్థితిలో కృంగిపోయి ఉన్నారు. నిరాశ, నిస్పృహలో ఏమవుతుందో అంటే అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. Irrespective of their background, rich or poor or educated or uneducated, Christians or non-Christians, many people left this world because of this contagion. చూడండి, ఈ వ్యాధి ఏదైతే ఉందో, ఈ వ్యాధి కారణంగా చరిత్ర ఏదైనా కావచ్చు, వారు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులైన, డబ్బున్నవారు, డబ్బు లేనివారు, పేదవారు, ఎవరైనా కానీ అందరికీ కూడా ఈ పరిస్థితి ఎదురైంది. చాలా మంది చనిపోయారు. So many people are in tears. చాలా మంది కన్నీళ్లలో ఉన్నారు. Because of the bereavement, some dear one died. వారి ఆత్మీయులైన వారు కోల్పోయిన కారణం, చనిపోయిన కారణాన్ని బట్టి people are not able to talk with other people. ప్రజలు ఇతరులతో, సాటి మనుషులతో మాట్లాడలేని We పరిస్థితిలో are not able to shake hands with other people. మనము ఇతరులతో కరచాలం చేయలేని పరిస్థితికి వచ్చాము. And even when you are sick, even your family members cannot come to you. ఇక నువ్వు రోగంతో ఉన్నావు అనుకో, కనీసం నీ కుటుంబస్తులు, నీ ఆత్మీయులు కూడా నీ దగ్గరికి రాలేని పరిస్థితి When a అయిపోయింది. person dies, though he is a great man or a famous man, people are leaving the dead body like that. ఒక వ్యక్తి
చనిపోయాడు అనుకోండి, అతడు చాలా గొప్పవాడుగా ఉండినప్పటికీ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగిన వాడైనా ప్రజలు అక్కడ దగ్గరికి వెళ్ళడానికే భయపడుతున్నారు, జంకుతున్నారు. No, the whole world is in a very pathetic condition. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఎంతో దయనీయమైనటువంటి దుస్థితిలో ఉంది. But అయితే as children of God, we are not without hope. We are with hope. దేవుని పిల్లలంగా నిరీక్షణ లేని వారం అంటూ కాదు, మనం నిరీక్షణ గల ప్రజలము. So what these things are teaching unto us, and what type of mindset, what type of reaction, response must be there from our side. కాబట్టి ఈ విషయాలన్నీ మనకి ఏమి బోధిస్తున్నాయి, దానికి స్పందిస్తూ మన యొక్క మనసు లేదా మన ఆలోచన విధానం, మనము ఇలాంటి పరిస్థితులకి ఏ విధంగా ప్రతిస్పందించాలి. We are seeing from the life of Apostle Paul. అపోస్తలుడైన పౌలు జీవితంలో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. Because when he was sent to prison in Rome, ఎందుకనగా రోమాలోని చెరసాలకి పంపించబడినప్పుడు he never felt for that. దాని గురించి ఆయన అస్సలు బాధపడలే. I have worked for the Lord so much. నేను దేవుని కొరకు ఇంతగా శ్రమ పడ్డానే, And why I became a prisoner. ఇప్పుడు ఎందుకు నేను ఖైదీని కావాల్సి వచ్చింది? 2 years I was there in the Caesarea prison. 2 సంవత్సరాలేమో కైసరులో చెరసాల్లో And ఉన్నాను, now for 2 years in Rome. ఇప్పుడు 2 సంవత్సరాలు రోమాలో I am ఉంటున్నాను. such an experienced apostle. I can do so much ministry. Why the Lord has confined me in the 4 walls of the prison? He never complained like that. ఇంత అనుభవజ్ఞుడైనటువంటి అపోస్తులని, ఎంతో గొప్ప సేవ చేయగలిగినటువంటి నేను, ఎందుకు దేవుడు నన్ను ఇలా 4 గోడల మధ్యలో బంధించేశాడా అని ఏనాడు కూడా ఆయన ఫిర్యాదు చేయడం కానీ కృంగిపోవడం అలాంటి పరిస్థితులు లేవు. From Rome, as a prisoner, he is writing to Philippians. రోమా నుండి ఒక ఖైదీగా ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. And what a positive thinking, what an encouraging thinking to us. చూడండి, నిజంగా ఆయన ఒక ఆలోచన విధానం ఎంత సానుకూలమైనదో, మనల్ని ఎంత బలపరిచేవిగా ఉన్నాయో చూడండి. What he is writing? ఏమని రాస్తున్నాడు? Philippians 1st chapter, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం verse 12. 12వ వచనం. But I would ye should understand, brethren, that the things which happened unto me have fallen out rather unto the furtherance of the gospel. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. God has imprisoned me for one purpose. దేవుడు ఒక ఉద్దేశంతోనే నన్ను ఇలా ఈ విధంగా బంధకాల్లో పెట్టాడు. For the furtherance of the gospel. సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే. Because the people at Rome, they are fearing so much because of Caesar. ఎందుకనగా రోమాలో ఉన్న ప్రజలు కైసరుని బట్టి ఎంతో భయభ్రాంతుల్లో ఉన్నారు. It is the place where Satan is having his throne. అక్కడ సాతాను సింహాసనమున్న ప్రదేశం. And Caesar is not allowing anybody to preach the gospel. కైసరు కూడా ఏ ఒక్కరిని సువార్త ప్రకటించడానికి అనుమతించడం But లేదు. few believers are there. అయితే కొద్ది మంది విశ్వాసులు ఉన్నారు. Do you know why God brought me to Rome? దేవుడు నన్ను ఎందుకు రోమాకు తీసుకొని వచ్చాడో తెలుసా I మీకు? must have come in the form of a prisoner. కాబట్టి నేను ఇక్కడికి ఈ ఖైదీ రూపంలోనే రావాల్సి ఉంది. Because as a preacher I cannot come. I will not get permission. That's why God sent me as a prisoner. ఎందుకనగా ఒక బోధకుడుగా నేను వస్తే నాకు ప్రవేశం లేదు, నేను ఇక్కడికి రాలేను. అందుకనే దేవుడు నన్ను ఖైదీగానే ఇక్కడికి పంపించాడు. And he is telling what a positive thinking. I am imprisoned for the furtherance of the gospel. చూసారండి, ఈయన యొక్క ఆలోచన విధానం అనేది ఎంత సానుకూలమైనదో, ఎలా మనసు నిబ్బరం చేసుకున్నాడు చూడండి. నేను సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే నేను ఈ బంధకాల్లో ఉన్నాను. That's why he never worried, never murmured, never complained. అందుకని ఎన్నడూ చింతించలేదు, ఆయన ఎన్నడూ కూడా దాని గురించిన ఫిర్యాదులు చేయలేదు, సనగలేదు కూడా. Oh, he is not thinking, oh, what a pathetic situation in I am. అయ్యో, ఇదేమిటి నా పరిస్థితి ఇంత దయనీయంగా అయిపోయింది అనుకోలేదు. I worked so much for the Lord. Is it the end? Is it the type of end I have to face? దేవుని కొరకు ఇంతగా ప్రయాసపడ్డాను, నా ముగింపు, నా అంతం ఇంత దయనీయమైనదిగా ఉంటుందా? But what he is thinking? అయితే ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు? Lord, I am so thankful to you. You brought to this tough place for the furtherance of the gospel. దేవా, నీకు వందనాలయ్యా. ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఈ ప్రదేశంలో సువార్త మరి ఎక్కువ ప్రబలమగుటకే నన్ను ఇక్కడ తోడుకొని వచ్చావు, నీకు వందనాలయ్యా. That's why he writes. అందుకనే రాస్తున్నాడు. Yes, for them who love God, who are called according to his purpose, everything is for our good. దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుతున్న రాశాడు ఆయన. Not only for the furtherance of the gospel. ఈ సువార్త మరి ఎక్కువ ప్రబలమగుటకు మాత్రమే He కాకుండా further says in verse 13, 13వ వచనంలో ఇంకా చెప్తున్నాడు so ఆయన. that my bonds in Christ are manifest in the palace and in all other places. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమును సేనలోని వారికి అందరికిని తక్కిన వారికి అందరికిని స్పష్టమాయను. So
in the palace there is a contingent. కాబట్టి చూడండి అక్కడ ఆ రాజభవనంలో ఒక సేన ఉంది అక్కడ. And all those people came to know about Lord Jesus Christ because of my bonds. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా బంధకాల మూలంగా ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకున్నారు. And not only that, అంతేకాదు there is a small assembly that is started there. అక్కడ ఒక చిన్న సంఘం కూడా Oh, ఆరంభించబడింది. what a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. Brothers and sisters, సహోదరి for సహోదరులారా, the furtherance of the gospel, God brought me to this place. సువార్త మరి ఎక్కువ ప్రబలమగుటకు దేవుడు నన్ను ఈ ప్రదేశానికి నడిపించాడు. And secondly, for to start an assembly in the palace, the most toughest place on the earth in those days. రెండోది ఆ దినాల్లోనే భూమి మీదనే అత్యంత కష్టతరమైన ప్రాంతము కైసరు యొక్క రాజభవనములో సంఘం And ఆరంభించడానికి. thirdly, ఇక మూడో verse కారణం 14. 14వ And వచనం. many of the brethren in the Lord, waxing confident of my bonds, are much more bold to speak the word without fear. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. The believers in this place, they are established in their faith because I came here. ఈ ప్రదేశంలో ఉన్న విశ్వాసులు నా రాక మూలముగా వారు విశ్వాసమందు మరి స్థిరమైతున్నారు, ప్రభువునందు Not స్థిరపరచబడుతున్నారు. only that, they అంతేకాకుండా started boldly preaching the gospel. ధైర్యముగా వాళ్ళు సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. What a wonderful thing it ఎంత is. అద్భుతమైన సంగతి కదా. So in our difficulties also we must have this kind of minds. కాబట్టి మనం ఎదుర్కొనే కష్టాల్లో, కష్ట పరిస్థితుల్లో మనం అందరం కూడా ఇలాంటి ఒక ఆలోచన విధానం సరళి కలిగి ఉండాలి. In the past 3 parts on this subject, మరి ఈ అంశాన్ని ఆధారం చేసుకొని గడిచినటువంటి మరి 3 భాగాల్లో some of the important lessons we are truths we are seeing. మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు, పాఠాలను మనం చూస్తా ఉన్నాం. Number 1, మొదటిది, we have seen that God's word stands true. దేవుని వాక్యము అది సత్యమైనది అని చూస్తున్నాం. And the Lord said in Matthew 24:14, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్పిన మాట, the gospel must be preached to all the nations కాబట్టి సువార్త సకల రాజ్యములో జనులకు అది ప్రకటించబడవలెను. before the second coming of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడికి ముందుగా. And because of this pandemic, coronavirus, throughout the whole world the gospel is preached. ఈ కరోనా వైరస్ కారణంగా నేటి దినాన ప్రపంచం అంతటికి సువార్త అందించబడతా ఉంది. Everybody is turning to God. అందరూ కూడా దేవుని వైపుకి మరలుకుంటున్నారు. Because it is the general tendency of human beings, when we are in trouble, we will remember God. చూడండి, మానవునికి ఉన్నటువంటి నైజం ఏమిటిది? కష్టకాలం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి మొరపెట్టుకుంటా ఉంటారు. And so, because of this contagion, ఈ ఉన్నటువంటి ఈ రోగాన్ని బట్టి, తెగులు బట్టి and see how much gospel is preached. ఎంతగా సువార్త ప్రకటించబడతా How ఉంది. many channels are started? ఎన్ని ఛానళ్ళు ఆరంభమయ్యాయి కదా. Yes, people are hearing the gospel. ప్రజలు సువార్త వింటున్నారు. Many times I tell. అనేక సార్లు నేను చెప్తూ Even ఉంటాను. in this series also I told. కాబట్టి ఈ వరుసలో కూడా నేను చెప్తా ఉన్నాను. What thousands of evangelists cannot do, the single virus is doing. వేల కొలది సువార్థికులు చేయలేనిటువంటి పని ఒక చిన్న ఈ వైరస్, ఈ తెగులు చేయగలిగింది. This virus became the army of the living God. ఈ వైరస్ అనేది జీవం గల దేవుని సైన్యముగా మారింది. Some of the countries, కొన్ని దేశాల్లో we cannot preach the gospel there. మనం అక్కడ సువార్తని ప్రకటించలేము. But because of this contagion, now through Zoom meetings, almost to every country, the gospel is preached. ఇప్పుడు ఈ తెగులు కారణంగా, కరోనా కారణంగా ఇంచుమించుగా అన్ని దేశాల్లో కూడా ఈ జూమ్ ద్వారా కూడా సువార్త ప్రకటించబడుతుంది. So, brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, for the fulfillment of the word of God, దేవుని యొక్క వాక్యము నెరవేర్పు కొరకు God's word is true. దేవుని వాక్యము So సత్యమైనది. this is the first thing what we have seen. ఇది మన గతంలో చూసినటువంటి మొదటి సంగతి. And secondly, రెండవది, the second truth is, our mindset is, we are the winners either way. Whether we are attacked by coronavirus, we are a winner. Whether we are not attacked by the coronavirus, also we are a winner. కాబట్టి ఇక్కడ రెండవది మన యొక్క ఆలోచన విధానంలోనిది, మనం ఇరుపక్షంగా కూడా, అంటే ఈ కరోనా ద్వారా కూడా మనం జయించబడతాము, కరోనా రాకపోయినా విజయశాలురమే. See, as a child of God, after you become a child of God, your goal is to reach God. చూడండి, నీవు దేవుని బిడ్డ అయిన తర్వాత మన గురి, మన లక్ష్యం ఏమిటిది? దేవుణ్ణి చేరుకోవాలి. That is our desire. అదే మన ఆశ. That is our aim in our life. మన జీవితంలో ఉంటుంది అది గురి. Yes, kingdom of God. దేవుని రాజ్యం. So suppose if you are attacked by coronavirus, you will be reaching the goal quickly. ఒకవేళ నీకు ఈ కరోనా వ్యాధి సోకింది, దాడి చేసింది అనుకోండి, నీ గమ్యానికి త్వరగా చేరుకుంటున్నావు. When an athlete
when he reaches the goal quickly, is it a joyful thing or is it a sorrowful thing? పరుగు పందెంలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క గురిని అతి త్వరలో చేరుకుంటున్నాడంటే అతడికి సంతోషమా దుఃఖమా? He expected that he will go in 5 minutes, but today he is going by 4 minutes. 5 నిమిషాల్లో నేను చేరుకోగలను అనుకున్న వ్యక్తి ఈ రోజు 4 నిమిషాలకే చేరుకున్నాడు What అక్కడ. a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి So, ఇది. if you are a child of God, suppose if you are attacked by coronavirus, along with Paul, you can tell, he says in 121, for me to live is Christ and to die is gain. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే, ఒకవేళ నీకు కూడా ఈ కరోనా వ్యాధి ఈ దాడి చేసి దాని ద్వారా నువ్వు బాధ అనుభవించినట్లయితే 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడు పౌలు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. Death is a gain means, okay, it is a gain to you. మరణము అనేది లాభమైతే నిజమే కదా, అది నీకు మరి లాభమే కదా. Suppose if you are not attacked by coronavirus, ఒకవేళ ఈ కరోనా వ్యాధి నీకు సోకలేదు, సంక్రమించలేదు అనుకో, then you see there is another goal. దానికి మరొక గమ్యం, మరి గురి ఉంది. What is that? You will be preaching the gospel, you will be a testimony unto the Lord. అదేమిటిది? స్వార్థ ప్రకటిస్తుంటావు, దేవునికి సాక్షిగా ఉంటావు. So if I die, I will be with Christ. If I won't die, I will work for Christ. కాబట్టి నేను ఒకవేళ మరణించాను అనుకో, నేను క్రీస్తుతో కూడా ఉంటాను. ఒకవేళ నేను బ్రతికే ఉన్నాను అనుకో, క్రీస్తు కొరకు శ్రమ పడతాను. So in either way I am a winner. Why should we worry? ఏ విధముగానైనా కానీ నేను విజయశాలినే. ఎందుకు చింత చేయాలి, ఎందుకు బాధపడాలి? And we will not invite that disease, మనం ఈ రోగం కోరుకోము, and we will take all our cares. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటాం. But in spite of that, suppose if God allows it, ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేవుడు అనుమతించాడు అనుకో, sometimes what happens? కొన్నిసార్లు You ఏమవుతుందంటే, are going on the road. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, You will be going in your scooter or car. నీ స్కూటర్ మీద కారులోనే వెళ్ళిపోతున్నావు. There somewhere some fellow has committed a mistake and suddenly you will be affected. ఎక్కడో ఎవడో పొరపాటు చేసాడు, కానీ దాని వల్ల నీవు నష్టపోతున్నావు. And suppose that has hit you ఒకవేళ అదే వచ్చి నిన్ను ఢీకొంది and అనుకోండి, you will be injured. నీకు గాయాలవుతాయి, Sometimes you may die also. కొన్నిసార్లు చనిపోతావు కూడా. That doesn't mean that you have gone and you are not the reason for the accident. దాని అర్థం ఏదో అక్కడ జరిగిన ప్రమాదానికి నువ్వు కారకుడో కాదు, You are careful. నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు. So brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, we will be very careful. మనం జాగ్రత్తగానే ఉంటాం. But by any accident, suppose if we are attacked, ఒకవేళ ప్రమాదవశాత్తు మనకి కూడా సంక్రమించింది అనుకోండి, then what will happen? అప్పుడు ఏమవుతుంది? Yes, we are winners. మనము విజయశాలురమే. We need not worry. మనము బాధపడే అవసరం లేదు. And we will be going to the streets of gold. కాబట్టి మనము బంగారపు వీధుల్లోనికి వెళ్ళిపోతున్నాం. ఇంకా And the third thing what we have seen is, మనం చూసుకున్న దాంట్లో 3వ సంగతి, not only the God's word is true, దేవుని వాక్యము సత్యమైనది మాత్రమే కాదు. secondly we have seen we will win either way. That's why our mindset should be always calm and quiescent. రెండోదిగా ఏ విధము చేతనైనా మనం జయశాలురమే. అందుకనే ఎల్లప్పుడూ కూడా మన మనసు నిబ్బరంగా ఉండాలి, ఆలోచన విధానం సరైనదిగా ఉండాలి. And the third thing we have already seen, ఇక 3వ సంగతి ఇప్పటికే మనం చెప్పుకున్నాం. we must be generous. This is an opportunity to be generous. చూడండి, ఇక్కడ మనం కొంచెం దాతృత్వత కలిగిన వారమే ఉండాలి. ఇది ఒక అవకాశం మనకి. Because when a needy person is there, ఎందుకనగా అక్కర్లో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, suppose a poor man is there without food, పేదవాడు, భోజనం he లేదనుకోండి, is not having a raiment, అతని దగ్గర వస్త్రాలు లేవు. and it is an opportunity. If everybody is having everything, to whom you will give? కాబట్టి ఇది నీకు అవకాశం కదా. ఇప్పుడు అందరికీ అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి, నువ్వు సహాయం చేయవలసిన అవసరం ఉండదు కదా You అక్కడ. need not meet their luxuries. కాబట్టి ఇదిగోండి, వాళ్ళకి సుఖ విలాసాలకి నువ్వు ఖర్చు పెట్టే అవసరం లేదు. Some person may be asking you, I want to join my son in a big college, you pay the fees. No, you need not. ఎవడో అంటాడు వచ్చి, మా పిల్లోడిని అదిగో ఫలానా పెద్ద కాలేజీలో చేర్పించాలనుకుంటున్నానండి, నువ్వేదైనా సహాయం చేయమంటే, అలాంటి వారికి సహాయం చేయక్కర్లేదు. Yes, it is not a necessity. అది అవసరత కాదు. Oh, my son is purchasing an iPhone, I am taking a loan, brother, I could not pay the installment, you pay. No, you need not. నా పిల్లోడు ఐఫోన్ కొన్నాడు, ఇన్స్టాల్మెంట్ ఈ వాయిదాలు సులభ వాయిదాలు కట్టలేకపోతున్నాను, ఒక 2 నువ్వు కట్టుకో అంటే కుదరదు. అలాంటి పని నువ్వు చేయొద్దు. You need not waste your money for that. నీ డబ్బు అలాంటి వాటికి వృధా చేయవలసిన అవసరత లేదు. Today some people are telling, brother, I am starting a business, please help me. I will repay. He will never repay, I am telling. ఈ దినాల్లో కొంతమంది చెప్తున్నారు, అన్న నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాను, నువ్వు కొంత ఏదైనా సహాయం చేయి, మళ్ళీ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు, కానీ ఎన్నడూ ఇవ్వడు అని చెప్తున్నాను. And though he gives, by the time you may be there or not. ఒకవేళ అతను ఇచ్చే సమయానికి నువ్వు ఉంటావో లేచిపోతావో తెలియదు. Even in the Bible, బైబిల్లో కూడా many times we read చాలాసార్లు మనం చదువుతున్నాం. what Lord Jesus Christ said. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? Don't worry what you eat, what you drink and what you put on. ఏమి తినాలా,
ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దాని గురించి చింత చేయకు. These three are the necessities. ఈ మూడు అవసరతలు అంటే ఇవి, ఈ మూడు. Your help and my help and your generosity and my generosity must meet their needs, not luxuries, not their wants. నీకు నాకు ఉన్నటువంటి దాతృత్వం అనేది ఎలా ఉండాలంటే వారి యొక్క సుఖ విలాసాలకి ఖర్చు పెట్టడం కాదు. ఇదిగో ఇవి ఉన్నాయే ఈ అవసరతలు, ఇవి కనీస అవసరతలు, వాటికి నువ్వు సహాయం చేయవచ్చు. Even in Matthew's Gospel 25th chapter, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా Lord Jesus Christ is mentioning only 5 things. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం 5 విషయాలే ప్రస్తావించారు. Not only in the Sermon on the Mount, what you eat, what you drink and what you put on, only 3 things there. కొండ మీద ప్రసంగంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదమా అని ఈ 3 విషయాలు మాత్రమే కాకుండా Even in the prayer of Jacob, if you give me food to eat, drink to drink and also the raiment to put on, only these 3. యాకోబు ప్రార్థనలో కూడా ఏమంటాడు ఆయన, నాకు తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను, నాకు పానీయమును ఇచ్చిన ఎడలా అంటాడు. That's all. అంతే. Those are the basic needs. ఇవి ప్రాథమికమైనటువంటి అవసరతలు. A Christian is expected to help in these areas. ఒక క్రైస్తవుడుగా ఈ విషయాల్లోనే సహాయం చేయాలని కోరబడుతున్నా. And when he is going for a trip, travel for excursion, you need not give. మరి ఎవడో వచ్చి విహారయాత్రకి వెళ్తాను ఇవ్వమంటే అలాంటి వాటికి ఇవ్వడానికి For కాదు. their నువ్వు business you need not వాళ్ళ give. వ్యాపారాలకి ఇవ్వడము కాదు. For their purchase of flat you need not వాళ్ళు ఏదో give. ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నా దానికి కాదు నువ్వు But in ఇచ్చేది. Matthew's Gospel 25th chapter, Lord Jesus Christ added another 2 things there. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరొక 2 విషయాలు అక్కడ జత చేస్తారు, Totally జోడించారు. 5 things he is telling. కాబట్టి పూర్తిగా 5 విషయాల గురించి ప్రస్తావించారు. One is, ఒకటి, when I was hungry, you have given me food. నేను ఆకలిగొని ఉండగా మీరు నాకు ఆహారం పెట్టారు. When I was thirsty, you have given me drink. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు నీళ్లు ఇచ్చారు. When I was naked, you have given me cloth. నేను దిగంబరుడిగా ఉన్నప్పుడు నాకు మీరు వస్త్రాలు ఇచ్చారు. These 3 we have already told. ఈ 3 విషయాలు ఇంతకు ముందు చెప్పుకున్నాం. Another two he added. మరొక 2 విషయాలు ఇక్కడ జోడిస్తున్నాడు. What are they? అదేమిటి? When I am sick, you have come. నేను రోగినై ఉండగా నన్ను పరామర్శించడానికి వచ్చారు. This is another area we can help the people. ఇక్కడ ఈ విషయంలో కూడా ఇతరులకు మనం సహాయం చేయబద్దులమే You ఉన్నాం. need not give money to them. అలాగే డబ్బులే ఇవ్వక్కర్లేదు. You can purchase the medicines and give. వాళ్ళకి మందులు కొని ఇవ్వచ్చు. Sometimes if you give money, that also will be misused. కొన్నిసార్లు చూడండి, ఒకవేళ డబ్బులు ఇచ్చావనుకో, పైసలు ఇచ్చావా, అవి దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి. Some fellow will come and they will knock it out. ఎవడో వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు దాన్ని. Don't give money. డబ్బులు ఇవ్వకండి. You can purchase the medicines and you can pay the bill. వాళ్ళకి అవసరమైన మందులు కొనివ్వండి, లేకపోతే హాస్పిటల్ ఖర్చులు మీరు So పెట్టండి. this is the 4th thing. When a person is sick, you can help him. ఇది 4వ విషయం. ఒక వ్యక్తి రోగిగా ఉన్నప్పుడు నువ్వు ఈ విధంగా సహాయం చేయవచ్చు. And 5th one he is telling, 5వ సంగతి చెప్తాడు. when I was in prison, you have visited. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శించడానికి వచ్చారు. Yes, some people are like that. కొంతమంది అలాంటి వాళ్ళు Some ఉన్నారు. people are in the prison. That's why some prison ministry is also going on. కొంతమంది చెరసాలలో ఉన్నారు, ఖైదీగా ఉన్నారు. అందుకనే చెరసాలలో పరిచర్య కూడా జరుగుతా ఉంది. Many people are born again even in the biggest jail in India, that is Tihar jail in Delhi. చాలా మంది అక్కడ తిరిగి జన్మిస్తా ఉన్నారు. భారతదేశంలో అన్నిటికన్నా పెద్దదైనటువంటి తిహార్ జైల్లో చాలా మంది మారు మనసు పొందారు. When I visited some of the foreign countries like Botswana or some other countries, I have visited some of the jails and preached there. కొన్ని విదేశాలకు నేను వెళ్ళి ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానా అనేటువంటి దేశంలో, అక్కడ ఇంకా ఇతర దేశాల్లో కొన్ని చెరసాలలోకి నేను వెళ్ళాను. అక్కడ వాక్యం ప్రకటించాను. And I spoke to them. వాళ్ళతో మాట్లాడాను. Some of the people, they are innocent. Some people, they have put blames on them and they are in jail. కొంతమంది నిజంగానే అమాయకులే. వాళ్ళ మీద ఒక నేరం మోపినారు, వాళ్ళ మీద ఒక నిందలు మోపినారు. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు చెరసాలకు రావాల్సి వచ్చింది. And in some of the communist countries like that, some of the people are in the jail for gospel's sake. మరి కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో మీకు తెలుసు కదా, సువార్త కారణంగా సువార్త ప్రకటించినందుకు చెరసాలలో వేశారు. You can help such people. అలాంటి వారికి సహాయం And చేయొచ్చు. you can tell a word of hope. కాబట్టి వాళ్ళు కొంచెం నిరీక్షణతో కూడిన మాటలు చెప్పొచ్చు, And ఆదరణ మాటలు you can చెప్పొచ్చు. help their families. వాళ్ళ కుటుంబాలకు సహాయం Because they went చేయొచ్చు. to the jail for the gospel. ఎందుకనగా వాళ్ళు సువార్త ప్రకటించినందుకే చెరసాలకు వెళ్ళారు. And so, brothers and sisters, 5 areas the Lord Jesus Christ is talking. సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ 5 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. Today I am telling, ఇది నేను మీతో చెప్తున్నాను. if you are helping the people to purchase an iPhone, to purchase a bike, you are making them lazy and you are making them, to live as they like. ఒకవేళ ఐఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తున్నావా, వాళ్ళు మోటార్ బైక్ కొనుక్కోవడానికి నువ్వేమో డబ్బులు ఇస్తున్నావా, గుర్తుపెట్టుకోండి, సోమరు వాళ్ళగా బద్దకస్తులుగా మీరు తయారు చేస్తున్న వాళ్ళని ఎంత నష్టం. Somebody will give, I can purchase, he will. ఏమనుకుంటారు, ఎవరో ఇస్తారులే అప్పుడు నేను కొనుక్కోవచ్చు అనుకుంటారు. So this is the 3rd thing.
See, when such a contagion is prevailing, the third thing is God is giving you a privilege to be generous. కాబట్టి ఇలాంటి అంటువ్యాధి ప్రబలుతా ఉన్నప్పుడు మనం చదువుతున్నాం ఇక్కడ ఈ విధంగా ఇది నీకు ఒక ఆధిక్యత, నీవు సహాయం చేయవచ్చు దాతృత్వంగా. That must be your mindset, that must be your attitude. కాబట్టి ఇది నీ వైఖరిగా ఉండాలి, అలాగే నీ ఆలోచన విధానం కూడా అలా మారిపోవాలి. And the fourth thing is, నాలుగో సంగతి, when you are facing such a situation, ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు remember there should not be any complaining. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఫిర్యాదులు ఉండకూడదు. There should not be any complaint in your mouth as a child of God. దేవుని బిడ్డగా నీ నోట ఏ రకమైన ఫిర్యాదు రాకూడదు. As he is writing to Philippians, ఫిలిప్పీలకు రాస్తూ in 2nd chapter, రెండవ అధ్యాయంలో verses 14 and 15, 14-15 వచనాల్లో, do all things without murmurings and disputings, that ye may be blameless and harmless, the sons of God, without rebuke, in the midst of a crooked and perverse nation, among whom you shine as lights in the world. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. The time of ఈ అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. the time of difficulty is an opportunity to shine as the lights in this world. కష్టకాలములో ఈ లోకంలో జ్యోతులుగా నువ్వు వెలిగేటువంటి అవకాశం ఇది. Now when you see in this world, ఇప్పుడు చూడండి, ఈ లోకంలో చూస్తే and everyone around us are complaining as to how hard life is. మన చుట్టూ ఉన్న వారు ఇదే ఫిర్యాదులు చేస్తున్నారు, జీవితం అంటే ఎంత కష్టం, ఎంత జటిలమైందని. Arey, what a difficult situation, brother. అన్నా, ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చాయి. Now our jobs are gone. ఇప్పుడు మా ఉద్యోగాలు We are ఊడిపోయాయి, not getting any salary. మాకు ఏ జీతాలు రావడం లేదు. And see so much difficulties. Every area we know they are in losses. ఎంత కష్టమైన పరిస్థితి. ప్రతి రంగంలో, అన్ని రంగాల్లో కూడా నష్టం ఎదుర్కొంటున్నారు. Almost every company. ప్రతి కంపెనీలో కూడా Airlines are in losses. చూడండి, ఎయిర్లైన్స్ లో కూడా నష్టమే ఉంది. Not even a single flight is running. ఒక విమానం కూడా నడవడం లేదు. And trains are in losses. మరి అలాగే రైళ్లు కూడా నష్టాల్లో Road ఉన్నాయి. transport is in loss. అంతేకాకుండా చూడండి, మన రవాణా సౌకర్యాలు అన్నీ కూడా నష్టంలో And ఉన్నాయి. even so many companies, ఎన్నో కంపెనీలు కూడా they are retrenching the employees, they are removing the employees మరి- because there is no income, there are no orders. వాళ్ళకి రాబడి ఏమీ లేని కారణాన్ని బట్టి అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరినీ తొలగించేస్తున్నారు. As a result of that, all grumblings, murmurings are there in every family. దానికి ఫలితంగా ప్రతి కుటుంబంలో కూడా సనుగులు, సంశయాలు ఉన్నాయి. In the midst of murmurings, ఇలాంటి సనుగుల మధ్య if everybody is in a satisfied state, nobody will hear you. అందరూ సంతృప్తికరమైన స్థితిలోనే ఉన్నారనుకోండి, నీ మాట ఎవరు వినరు. Because he is so satisfied. ఎందుకు? అన్నీ ఉన్నాయి, బాగానే He ఉన్నాడు doesn't కాబట్టి. require anything. అతనికి ఏ అవసరత లేదు. But now everywhere grumbling is అయితే there. ఇప్పుడు ఎటు చూసినా అన్ని సనుగులే ఉన్నాయి. And this is the time where you have to shine as the light. ఇక్కడ ఈ పరిస్థితుల్లో నీవు జ్యోతుల వలె In the ప్రకాశించాలి. midst of these difficulties, ఈ కష్టాల మధ్య as believers, you are also facing the same difficulties. ఒక విశ్వాసిగా అవే రకమైన కష్టాలు నీకు ఉండి ఉంటాయి. But a smile in your face will give hope to the other people. అయితే నీ ముఖం మీద ఉన్న చిరునవ్వు కష్టాల్లో ఉన్న వారికి నిరీక్షణ కలిగిస్తుంది. And that will give others food for thought. They will think. ఇతరులకి మెదడుకు మేతలాగా అది పనిచేస్తుంది. వాళ్ళు కూడా ఆలోచన చేయడానికి అది తావు. Everybody is grumbling. Why this man is so happy? అందరూ ఊరికే సనుగుతా ఉంటే ఈ వ్యక్తి ఏమిటి ఎంత సంతోషంగా ఉన్నాడు, Who has given this happiness? ఎవరిచ్చారు ఈ సంతోషాన్ని అతనికి? See, that smile has never left the face of Apostle Paul. కాబట్టి అలాంటి నవ్వే అపోస్తలైన పౌలు ముఖం మీద నుండి ఎప్పుడూ చెరిగిపోలేదు. Yes, those people, soldiers who are watching him, మరి ఆయనకి కాపలా కాస్తున్న సైనికులు many times they must have questioned, అనేక సార్లు ఆయన ప్రశ్నించుంటారు, what Paul, what you are doing? ఏంటయ్యా పౌలు నువ్వు చేసే పని We ఏమిటిది? are having jobs, మాకు ఉద్యోగాలు we are ఉన్నాయి, having salaries, మాకు జీతాలు we are వస్తున్నాయి, having houses, మాకు ఇండ్లున్నాయి, we are having wives and మాకు children, భార్య పిల్లలు but ఉన్నారు. we are sad. కానీ మేము ఎప్పుడు విచారమే. But you are all having all the problems. Always that ray of joy is there, smile is there on your face. నువ్వేంటి అన్ని కష్టాలే, అన్ని శ్రమల మధ్యలో ఉండి ఎప్పుడు నవ్వుతానే ఉంటావు, ఏంటయ్యా ఇది? Paul was doing the best thing by being in prison, is smile. కాబట్టి పౌలు చెరసాలలో ఉండి అతను చేసిన ఒక ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి పని ఏమిటో తెలుసా? నవ్వుతా ఉన్నాడు. How can we say that he is smiling? ఇతడు నవ్వుతా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు అని ఎలా చెప్పగలం? And you may be asking, have you gone and see?
మీరు అడగవచ్చు, ఏందన్నా మీరేమైనా పోయి చూసి వచ్చారా? No, not like that. కాదు కాదు, అట్లా కాదు. What he is writing in Philippians 4:4? ఫిలిప్పీలకి రాసినప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం ఏమని రాశాడు? Rejoice in the Lord always. And again I say rejoice. His rejoicing is bubbling. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు అంతే. That smile, this smiling is once again a contagion. చూడండి, ఈ నవ్వు అనేది కూడా అంటు రోగం లాంటిదే. If you smile at other person, నువ్వు ఒక వ్యక్తిని చూసి నవ్వేవనుకో, immediately two people will smile at you. వెంటనే ఇద్దరు వ్యక్తులు నిన్ను చూసి నవ్వుతా You ఉంటారు. are tight-lipped, they will not smile. నువ్వు బిగుసుకొని బిగబట్టుకొని ఉన్నావు అనుకో, ఎవరు నవ్వరు. A smile always is a good investment. It will bring another 4 or 5 smiles. నవ్వు ఉండడము ఎప్పుడు కూడా అది ఒక పెట్టుబడి లాంటిది. నువ్వు నవ్వినప్పుడు మరొక ఇద్దరు ముగ్గురిని నువ్వు నవ్వేటట్లు చేయగలవు. Yes, they also will be happy. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. Oh, brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, Because he is smiling, he is able to tell, rejoice in the Lord always, not 1 day, 2 days. అతడు ఎప్పుడు నవ్వుతో ఉన్నాడు కాబట్టి ఏమంటాడు ఆయన? ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించి, ఒక వారం రోజులు నెల రోజులు వరకే కాదు, ఎల్లప్పుడూ ఆనందించాలి He is అంటాడు. exhorting us. కాబట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు అతను. So let the world see that unspeakable joy what God has given to you, as it is written in Peter 1st chapter. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రికలో రాయబడినట్లుగా ప్రజలు ఎల్లప్పుడూ కూడా 1:8. మొదటి అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్లుగా చెప్పన శక్యము కాని ఆ సంతోషాన్ని ప్రజలు ఎప్పుడు చూడాలి నీలో. The joy what the Lord has given unto us, it will not leave us when we are going through troubles. దేవుడు మనకిచ్చిన ఆ సంతోషము కష్టాల గుండా వెళ్తున్నప్పుడు కూడా అది విడిచిపోదు. It is unspeakable, unexplainable joy. చెప్పశక్యము కానిటువంటి వివరింపలేనిటువంటి సంతోషము. And let the world see that joy in your face. This is an opportunity. కాబట్టి లోకము నీ జీవితంలో ఇలాంటి నవ్వుని చూస్తూ ఉండాలి. ఇది నీకు ఒక అవకాశంగా. The world has forgotten how to be joyful. లోకము ఎట్లా సంతోషించాలా, ఏ విధంగా ఆనందంగా ఉండాలా మర్చిపోయారు. Go to any house, only tears are there. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కుటుంబాన్ని దర్శించినా కన్నీళ్లలో ఉన్నారు. And there is no joy, no smile. సంతోషం లేదు, ముఖం మీద నవ్వు లేదు. See, suppose some people, though they are not having the coronavirus, but they are having the fear that I may get coronavirus. కొంతమంది చూడండి, ఇప్పటి వరకు వాళ్ళకి కరోనా సోకలేదు, కానీ వాళ్ళకున్న భయం ఏంటో తెలుసా? నాకు కూడా వస్తుందేమో, రేపు ఎల్లుండి ఎప్పుడు నాకు వస్తుందేమో అనే భయంలో So ఉన్నారు. everywhere people are in tears, people are in fear. There is no smile, no joy on the earth today. ఎటు చూసినా కానీ భూమి మీద ప్రజలందరిలో కూడా భయముతో నిండిపోయి ఉన్నారు. సంతోషం లేదు, ధైర్యం లేదు. When everybody is in such a condition, అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉండగా, when everybody is really feeling, complaining against so many things, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు సనుగుతూ ఉండగా, suppose if you are smiling, ఒకవేళ నీవు మాత్రం నవ్వుతా ఉన్నావు అనుకో, you are also in the same situation, నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు, but there is a broad smile on your face. కానీ నీ ముఖం మీద చిరునవ్వు ఉంది. This is what the Lord is telling. ఇదే దేవుడు చెప్తున్న మాట. What he is telling? ఏమని చెప్తున్నాడు? Shine as lights in this world. కాబట్టి ఈ లోకమందు జ్యోతుల వలె మీరు ప్రకాశించెదరు. Then without you opening your mouth, they will come and ask you. అప్పుడేమవుతుంది? నువ్వు నోరు తెరవకుండానే, నువ్వేమి మాట్లాడకుండానే వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇదేంటి కారణం అని. When everybody is complaining, when everybody is in tears and fears, how can be you in tears? అందరూ కూడా సనుగుతా ఉన్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు, భయంతో ఉన్నారు అనుకోండి. అప్పుడు అలాంటప్పుడు మరి నువ్వు ఏ విధంగా సంతోషంగా ఉండగలవు? That itself is an opportunity to share about Lord Jesus. అదే కదండి, మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడానికి ఇది నీకు ఒక అవకాశం కదా. Suppose if you are a Christian, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే, if anybody comes to you, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి, don't start narrating all your difficulties. Talk about the blessings of God. నీ కష్టాలన్నీ చెప్పుకోవడం మొదలు పెట్టక, ఇంకా దేవుడు నీ జీవితంలో చేసిన ఆశీర్వాద కార్యాలు చెప్పు వాళ్ళకి. They will be attracted to Jesus and you will be rewarded. అప్పుడు వాళ్ళు యేసు ప్రభు వారి వైపుగా ఆకర్షించబడతారు, నీకు దానికి బహుమానం ఉంటుంది. So this is a great opportunity to show forth our smiles. కాబట్టి ఇక్కడ మన జీవితంలో ఉన్నటువంటి ఈ నవ్వుని వారితో పంచుకునేటువంటి ఒక అవకాశం ఇది. About the prodigal son it is said తప్పిపోయిన కుమారుని గురించి చెప్పబడిన మాట in Luke's gospel, లూకా సువార్తలో in chapter 15. 15వ అధ్యాయం. It is the well-known portion in the Bible. బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి Luke's భాగం ఇది. gospel. లూకా సువార్త. What is the reason for him to come back? చూడండి,
ఇతడు ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి రావడానికి గల కారణం ఏమిటి? And there it is written in verse 16, 16వ వచనములో రాయబడిన మాట, and he would fain have filled his belly with the husks that the swine did eat, and no man gave unto him. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీయూ ఇయ్యలేదు. Now you can see his pathetic condition. ఇప్పుడు చూడండి ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడు. He wanted to even eat the husk that is being eaten by the pigs. పందులు తినే పొట్టైనా తినాలనుకున్నాడు, But nobody gave it. అది కూడా ఇవ్వలేదు ఎవరు. So what a sad situation. ఎంత విచారకరమైన పరిస్థితి, ఎంత బాధకరమైన And పరిస్థితి. he was looking in all the directions from where my help will come. అన్ని వైపులా చూస్తున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందో అని అన్ని దిక్కులు చూశాడు. And suddenly ఉన్నట్టుండి his eyes have fallen on his father's house. తన యొక్క దృష్టి, తన చూపు తండ్రి ఇంటి మీద పడింది. And what is the scene he has seen there? అక్కడ ఏ దృశ్యాన్ని చూశాడు అతను? Verse 17. 17వ వచనంలో, And when he came to himself, he said, how many hired servants of my father's have bread enough and to spare, I perish with hunger. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. So what is written there? ఇక్కడ ఏం రాయబడి ఉంది? In my father's house there is so much food. నా తండ్రి ఇంటిలో సమృద్ధి అయిన ఆహారం ఉంది. And not only in English it is so beautifully written, ఇంగ్లీష్ లో చాలా చక్కగా రమ్యంగా రాయబడింది. there is enough food and also to spare. చూడండి, ఇక్కడ సమృద్ధిగా ఆహారం చాలినంత మాత్రమే కాకుండా ఇంకా మిగులుంది. And so here what he is seeing that condition. ఇలాంటి పరిస్థితిని అతను చూస్తున్నాడు. Yes, there is sufficient food in my father's house. నా తండ్రి ఇంట చాలినంత అన్నం ఉంది. And the servants are, forget about the son, even the servant is very happy there. అసలు కుమారుని మాట పక్కన పెడితే కూలివాండ్రు, అక్కడ పనిచేసే దాసులకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంది. They are having enough food and even to spare. In English, in Telugu it is not written. ఇంగ్లీష్ లో అయితే వారికి చాలినంత ఉండగా ఇంకా మిగులు కూడా ఉంది, మిగిలిపోతుందంట. అది ఇంగ్లీష్ లో ఉంది. Though I am suffering for food here, ఇక్కడ నేను ఆకలికి ఎంత బాధపడుతున్నప్పటికీ, but you see the joyful faces of my father's servants. కానీ నా తండ్రి ఇంటిలో ఉన్న కూలివాండ్రు ముఖం మీద ఎలాంటి చిరునవ్వు ఉందో చూడు. And what can we say from this? దీని నుండి ఇక్కడ మనం ఏమి చెప్పుకోవచ్చు? The satisfied life of the servants and the smile of the servants brought home that prodigal son. చూడండి, తండ్రి ఇంట ఉన్నటువంటి కూలివాండ్రు యొక్క సమృద్ధి అయిన జీవితాన్ని చూసినప్పుడు వారి ముఖాల మీద ఉన్నటువంటి ఆ చిరునవ్వుని జ్ఞాపకం చేసుకోగానే తన ఇంటికి తిరిగి రావాలనేటువంటి ఆశ I want to come to the father's house. నేను తండ్రి ఇంటికి రావాల్సిందే. Oh brothers and sisters, సోదరి సహోదరులారా, by staying in the father's house, when you are smiling, people who have gone astray, people who are spending with pigs, people who are in need of food, they will be attracted to the father's house. తండ్రి ఇంట సమృద్ధి సంతృప్తికరమైన జీవితంతో నువ్వు సంతోషిస్తూ నీ ముఖం మీద నవ్వుని ప్రదర్శించినప్పుడు చెదిరిపోయిన వారు, పందులు పొట్టు తిని కడుపు నింపుకోవాలని ఆశపడేవారు, దూరం అయిపోయిన వారు, వీళ్ళందరూ కూడా నిన్ను చూసినప్పుడు తండ్రి ఇంటికి రాగలరు. They are not attracted to the servants, but by seeing the servants they are attracted to the father's house. ఇక్కడ చూడండి, వారు కూలివాండ్రు వైపుగా ఆకర్షితులు కాలేదు, కానీ వాళ్ళ జీవితాన్ని బట్టి తండ్రి దగ్గరికి వాళ్ళు ఆకర్షించబడ్డారు. What a wonderful life it is. ఎంత అద్భుతమైన జీవితం ఇది. Your smile, your broad smile in the midst of difficulties will attract the people who are in troubles to the father's house. కష్టాల మధ్య ఉన్న నీ జీవితంలో ముఖం మీద చిరునవ్వు చూసినప్పుడు కష్టాల్లో ఉన్న ఇతరులైనటువంటి ప్రజలందరూ కూడా ఇటువైపుగా తండ్రి ఇంటి లేదా దేవుని వైపుకు ఆకర్షితులు కావాలి. As you are leading your life in the midst of the crooked and perverse generation, కాబట్టి మూర్ఖమైన వక్ర జనము మధ్య నీ జీవితం జీవిస్తుండగా, and suppose if you are leading your life in the midst of all these people who are suffering from various plagues, కాబట్టి రకరకాల తెగుళ్ళతో బాధపడుతున్నటువంటి ప్రజల మధ్యనే ఉన్నావు అనుకో, what a wonderful thing it is. If they could see the smile, they will have hope. ఎంత అద్భుతమైన సంగతి. వాళ్ళు నీ ముఖం మీద చిరునవ్వు చూసినప్పుడు వారికి ఒక నిరీక్షణ పుడుతుంది. In the hospital wards, హాస్పిటల్లోని వార్డుల్లో all are patients only. అందరూ కూడా రోగులే. But suppose if a believer is there, అయితే ఒక విశ్వాసి ఉన్నాడు అనుకోండి, he will not bother about his life or death. తన మరి జీవితం గురించి, చావు బ్రతుకుల గురించి అసలు చింత చేయడు. But he will take it as an opportunity to preach the gospel to other people. అయితే ఇతరులకి సువార్త ప్రకటించడానికి ఒక అవకాశంగా తీసుకుంటాడు. As a prisoner, Paul preached to other prisoners. ఒక ఖైదీగా ఇతర ఖైదీలకి
ఆయన సువార్త ప్రకటించినట్లుగా like Paul. పౌలు వలె. What has happened in Philippi? ఫిలిప్పీలో ఏం జరిగింది? When he was singing songs, పాటలు పాడుతా when he ఉన్నప్పుడు, was praying, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు yes, that jailer also was saved. చెరసాల అధికారి కూడా రక్షింపబడ్డాడు. They themselves gave baptism to the whole family members. వాళ్ళే పౌలు శీలాలు వాళ్ళే ఈ చెరసాల అధికారి తన ఇంటి వారందరికీ బాప్తిజం కూడా ఇచ్చారు. A new church is formed. అక్కడ ఒక క్రొత్త సంఘం ఆరంభించబడింది. How? ఎలా? Because of that smile. ఆ నవ్వుని బట్టి. No complaints. అక్కడ సనుగులు లేవు, ఫిర్యాదులు లేవు. We have preached and we worked for God. Why this trouble to us? అయ్యో మేము సువార్త ప్రకటించి దేవుని కొరకు ఇంత శ్రమ పడితే మాకు ఎందుకు వచ్చాయి ఈ కష్టాలు? Oh, they never did so. ఆ విధంగా ఎప్పుడు అనలేదు వాడు. This is the fourth important thing. You should never complain. This is an opportunity to be joyful. కాబట్టి ఇది 4వ ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటిదంటే నువ్వు ఎన్నడూ కూడా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో సనగకూడదు, కానీ నీవు నవ్వుతూ గడపడానికి నీకు ఇది ఒక అవకాశం. As a child of God, you should never be sorrowful before other people. దేవుని బిడ్డగా నువ్వు ఎన్నడూ కూడా ఇతరుల మధ్య నీ ముఖం వికారంగా ఉంచకూడదు, దుఃఖముఖులై ఉండకూడదు. And peace I give unto you, not as the world giveth. నా సమాధానం, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు. This peace we will not lose during troubles. ఈ శాంతి, ఈ సమాధానము కష్టాలు వచ్చినా కానీ తొలగిపోయేది కాదు. The joy unspeakable, it will not leave you during the time of troubles. చెప్పశక్యము కానీ సంతోషము కష్టాలు వచ్చినప్పుడు అది పోదు. Your mindset must be always be joyful. There is no question of any complaining. కాబట్టి నీ ఆలోచన విధానం అనేది అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండాలన్నట్టుగా చేసుకోవాలి. ఏ పరిస్థితిలో కూడా నీవు సనగకూడదు. Joseph got an opportunity to stand before Pharaoh. యోసేపుకి ఫరో ఎదుట నిలవబడేటువంటి ఒక చక్కని అరుదైన ఒక అవకాశం That is వచ్చింది. the first time he stood before Pharaoh. అది మొట్టమొదటిసారిగా ఆ ఫరో ఎదుట నిలబడ్డాడు. And then Pharaoh asked, ఫరో అతను అడుగుతున్నాడు, I heard that you are capable of interpreting dreams. కలలకి భావం చెప్తావు, కలల అర్థాన్ని నువ్వు చెప్తావు అంట కదా, నేను విన్నాను. As a matter of fact, Joseph is in a great need. వాస్తవంగా చెప్పాలంటే యోసేపు చాలా అక్కర్లో ఉన్నాడు. Unnecessarily, without his fault, he was put in prison. అనవసరంగా అతడు ఏ తప్పు చేయకుండానే చెరసాలలో వేసినారు. And he can tell, yes, I can interpret dreams. ఆయన ఇట్లా చెప్పగలడు, అవునయ్యా నేను చెప్పగలను, కలలకి అర్థాన్ని నేను ఇవ్వగలను అని చెప్పొచ్చు. Suppose if Joseph says like that, it is not a lie also. ఒకవేళ యోసేపు ఆ విధంగా చెప్పినా అది అబద్ధమేమి కాదు. And he had dreams in his father's house. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు కలలు కన్నాడు. He interpreted the dreams of the butler and baker in the prison. చెరసాల్లో పానదాయకుల అధిపతి, భక్షకాల అధిపతికి వచ్చిన కలల భావాన్ని చెప్పాడు. And suppose if he says I interpreted, there is nothing wrong in it. కాబట్టి సత్యమే, నేను చెప్పగలను దానికి భావం అని యోసేపు చెప్పినా అది తప్పేమి కాదు. But what is his idea? కానీ తనకు ఆలోచన ఏమిటి? Today God has brought me before the emperor. I never expected I am an Hebrew slave. ఈ రోజు దేవుడు నన్ను ఒక చక్రవర్తి ముందు నిలబెట్టాడు. నేను నా జీవితంలో ఎన్నడూ ఊహించలేదు. ఎందుకనగా నేను ఒక హెబ్రీయుడను, పైగా నేను ఒక ఖైదీని. I am a slave. నేను ఇక బానిసను, And also a prisoner. నేను ఖైదీని కూడా. But only maybe this is the last time. బహుశా ఇది చివరిసారి అవకాశం I may కావచ్చు. not come before Pharaoh again. మరలా నేను ఫరో ముందుకి రాకపోవచ్చు. Immediately what answer he has given? వెంటనే యోసేపు చెప్పిన జవాబు ఏంటో తెలుసా? Oh king, ఓ రాజా, I cannot interpret. ఇది నాకు చేత కాదు, నా వలన కాదు అది. There is a God in heaven, he will interpret. పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నీకు వచ్చిన కళకి భావం చెప్పగలడు. He is using the very first opportunity to turn that heathen king towards the living God. మొట్టమొదటి అవకాశాన్ని ఒక అన్యుడైన రాజుని జీవము గల దేవుని వైపుగా తన గమనిక మళ్లించగలిగాడు ఆయన. And he will interpret. ఆయన మీకు మీ కళకి జవాబిచ్చే భావం చెప్పేవాడు ఆయన. It is not me. నేను కాదు. What does it mean? దాని అర్థం ఏమిటి? If you believe in him, he will give you the interpretation. ఒకవేళ నీవు ఆయన యందు విశ్వసించిన యెడల ఆయన నీ కలలకి అర్థం చెప్తాడు. He never bothered about his future. He never bothered about his welfare. He thought, an opportunity I got, I must shine as a light before him. తనకి ఏం జరుగుతుందో భవిష్యత్తు గురించే గానీ వీటి గురించి ఆయన ఏమీ ఆలోచన చేయలేదు, దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఇది నాకు ఒక చక్కని అవకాశం, నేను ఈ పరిస్థితిలో జ్యోతుల వలె వెలగాలి అనే అవకాశంగా తీసుకున్నాను. And he flashed forth the light of God before Pharaoh. ఫరో ఎదుట దేవుని యొక్క వెలుగుని ప్రసరింప చేయగలిగాడు. And ultimately Pharaoh started telling, can we find a man in whom the spirit of God is there like Joseph? చివరికి ఫరో ఏమని చెప్తున్నాడు? దేవుని ఆత్మ కలిగిన ఇతని వలె
ఈ మనుష్యుని మనం కనుగొనగలమా He అంటాడు. is talking about the Spirit of God. చూడండి, దేవుని ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. This is shining like light. ఇది జ్యోతుల వలె వెలగడం అంటే. Yes, Joseph was in a troubled situation. నిజమే, యోసేపు కష్టకాలంలో ఉన్నాడు, He's in a great need. ఆయన ఎంతో అక్కరలో ఉన్నాడు. But అయితే yes, he wanted to shine as light in the midst of the crooked and perverse generation. ఒకటి మూర్ఖమైన వక్ర జనము మధ్య జ్యోతుల వలె ప్రకాశించాలి అని కోరినాడు. But the same opportunity is given to his father Jacob in 47th chapter of Genesis. అయితే ఆదికాండం 47వ అధ్యాయంలో మనం చూస్తే అదే అలాంటి ఒక అవకాశము తన తండ్రి అయిన యాకోబు కూడా వచ్చింది. And Pharaoh asked him, ఫరో అతన్ని అడిగాడు, what is your age? నీ వయసు ఎంత అని అన్నాడు. And he has given Pharaoh asked an objective type question, one word answer, but he started narrating it, an essay answer he has given. ఫరో ఒక్క మాటలో జవాబు చెప్పేటువంటి ఇలాంటి ప్రశ్నను అడిగితే ఈయన సుదీర్ఘమైనటువంటి జవాబు చెప్తా ఉంటాడు. అక్కడ అనవసరమైన మాటలని చెప్పాడు. Oh, so many years, these years are not like my parents, కాబట్టి my forefathers. నా పితరుల దినాల వంటి కావివి, ఇవి చాలా దుఃఖ సహితమైనవి గాను అంటాడు ఆయన. అవి కొంచెమే అంటాడు. In 47th chapter 47వ అధ్యాయంలో and in verse 9, 9వ వచనంలో 130 years they are few and evil have the days of the years of my life been, and have not attained unto the days of the years of the life of my fathers in the days of their pilgrimage. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. All these things are full of tears, he is telling. ఏమంటాడు? అన్ని కూడా దుఃఖ దినాలు కన్నీళ్లతో దుఃఖ సహితమైనగా ఉన్నాయి. Actually, Joseph's life is full of tears. వాస్తవంగా మనం చెప్పాలంటే యోసేపు జీవితం కన్నీళ్లు, But he is shining as light. కానీ అతడేమో జ్యోతుల వలె ప్రకాశిస్తున్నాడు. When an old man standing before you is talking like that in tears, can you be happy? ఒక వృద్ధుడు ఆ విధంగా నిలబడి నా బతుకంతా కూడా ఏడుపు బ్రతుకే నాది దుఃఖ సహితంగా ఉన్నాయంటే ఎదుటి వ్యక్తి సంతోషించగలడా? Immediately Pharaoh said, okay, take him away. వెంటనే ఫరో అన్నాడు, సర్లే ఈ ఏడ్చేవాడిని ఎందుకు లేనా, పంపించేయండి అన్నాడు. And so nobody will be happy. ఎవ్వరు సంతోషంగా He could ఉండరు. not become a good witness for the Lord. కాబట్టి యాకోబు దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా So ఉండలేకపోయాడు. what are the lessons we are learning from these plagues? కాబట్టి ఈ తెగుళ్ళ నుండి మనం నేర్చుకుంటున్న పాఠాలు ఏమిటి? What type of mindset a child of God must have? ఒక దేవుని బిడ్డగా మనకి ఏ విధమైనటువంటి ఆలోచన విధానం What కలిగి ఉండాలి? understanding we must have? ఎలాంటి గ్రహింపు మనకి ఉండాలి? Number one, మొదటిది, God's word is true. దేవుని వాక్యం సత్యం, Never forget it. అది ఎప్పుడు మర్చిపోకూడదు. God said that the gospel must be preached to all nations, and coronavirus is doing that. దేవుడు చెప్పాడు కదా, సకల జనములకు సువార్త ప్రకటించబడాలి అన్నాడు కదా, ఆ పని కరోనా వ్యాధి చేస్తా ఉంది. Number two, రెండవది, as a child of God, we win either way. Whether we are attacked by virus or not attacked by virus also, we are victors. దేవుని బిడ్డలంగా మనము ఇరు పక్షాలు కూడా జయశాలులమే. అంటే మన కరోనా వ్యాధి సంభవించినప్పటికీ మనం విజయులమే, ఒకవేళ ఆ వ్యాధి రాకపోయినా మనం జయశాలులమే. If we die, we will go to God. If we are alive, God will be with us. There is no difference. మనం మరణించినట్లయితే దేవుని దగ్గర వెళ్ళిపోతాం, ఒకవేళ బ్రతికున్నాం అనుకో దేవునికి సాక్షులంగా ఉంటాం. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన That's why సంగతి. Christian life is a joyful life. అందుకనే క్రైస్తవ జీవితం అనేది ఎప్పుడు సంతోషకరమైనది. And the third truth, మూడవ సత్యం, our mindset must be, ఇప్పుడు మన యొక్క ఆలోచన విధానము, it is an opportunity to be generous. చూడండి, మన దాతృత్వంగా ఉండడానికి, దాతృత్వం కలిగి ఉండేదానికి ఇది ఒక అవకాశం. Not to meet others' luxuries, but their necessities. ఇతరుల యొక్క విలాసవంతమైన జీవితం లేదా వాళ్ళు కావలసినవన్నీ ఇవ్వడం కాదు, వారి అవసరతల్లో సహాయం చేయడం. Food, భోజనం, drink, raiment. Maybe if they are sick, paying some of the medical bills. భోజనము, పానీయము, ఒకవేళ వస్త్రాలు అవసరత ఉంటే వస్త్రాలు ఇవ్వడము, ఒకవేళ వారు అనారోగ్యంగా ఉన్నారా, హాస్పిటల్లో ఉన్నారా, ఆ మందులకు అయ్యే ఖర్చులు, వైద్యపరంగా సహాయం చేయవచ్చు. Yeah, they are in need of that. అది వాళ్ళు అలాంటి అవసరతలో ఉన్నారు. They may tell it, may not tell it. వాళ్ళు చెప్పుకోవచ్చు, చెప్పకపోవచ్చు కూడా. If they ask you and you give, that is not a great thing. చూడండి, వాళ్ళు అడిగిన తర్వాత నువ్వు ఇచ్చావనుకోండి, అందులో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. Without asking, knowing the need, you give. నీవు వాళ్ళు అడగకుండానే వాళ్ళకున్న అక్కర ఏమిటిదో నువ్వు తెలుసుకొని వాళ్ళకి ఇవ్వడం అనేది, So that is another opportunity. అది మరొక అవకాశం. Many times, God gives the opportunities
to test whether we are generous or not. అనేక పర్యాయాలు దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు. ఎందుకో తెలుసా? అసలు మనం దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నామా లేదా పరీక్షించడానికి అవకాశాలు కల్పిస్తాడు. I go to many, myself and Timothy and others, we used to go for many campaigns, even now also. మరి మేము ఇతర సహోదరులము కూడా కలిసి అనేక సార్లు అనేక ప్రాంతాలకి సువార్త పరిచయ నిమిత్తం వెళ్తా ఉంటాం. ఇప్పుడు వెళ్తున్నాం. And we may not go as batches now, but for North India and to so many other places, needy places, we are going and helping them financially also. ఇప్పుడు మేము ఎక్కువ మందిగా కలిసి వెళ్ళలేని పరిస్థితి అయినా ఇద్దరం ముగ్గురంగా మేము కలిసి ఉత్తర భారతదేశం లాంటి ప్రాంతాలకు వెళ్తాం. అక్కడ వారి యొక్క అక్కర్లలో ఆర్థికంగా కూడా మేము సహాయం We have చేస్తుంటాం. gone to the forests of Orissa, we have gone to the forest of Jharkhand, Chhattisgarh, like that, even to Uttarakhand, like that. ఒరిస్సాలోని అడవి ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి అలాంటి మరి అడవి ప్రాంతాలకు మేము వెళ్తున్నాం. It costs us so much. అది మాకు ఎంతో ఖర్చుతో కూడిందే. And when we share these things, ఇవన్నీ కూడా మేము పంచుకుంటా ఉన్నప్పుడు some people will say, కొంతమంది అంటారు, yes, God is giving me burden, brother, అవునన్నా దేవుడు మాకు భారం ఇస్తున్నాడు, and I want to help some amount. మరి నేను కూడా కొంత డబ్బు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను, I want to give, let us say, 20,000 rupees. ఒక 20,000 ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి. When you are having that desire, ఎప్పుడైతే నీకు ఇలాంటి ఆశ ఉంటుందో, and when you are having the faith on me, నా మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, that is, I will spend in the right way, అనగా నేను ఈ డబ్బుని సరి అయిన విధానంలో ఖర్చు పెడతాను అనే నమ్మకం నీకుంటే, when you get the burden, immediately give. నీకు అలాంటి భారం వచ్చింది అనుకోండి, వెంటనే ఇచ్చేయి. Don't feel otherwise. ఇంకోలాగా అనుకోకండి. But many people, what they will say, you అయితే know, చాలా మంది ఏమంటారు తెలుసా అండి, Anna, next time when you go, you tell me, then I will give. అన్న మీరు మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారో మరి చెప్పండి, నేను ఇస్తాను అంటారు. That is wrong, I am telling. అదే తప్పు అని నేను చెప్తున్నాను. If God has given you burden to give, give it and you get rid of that burden. నీకు అలా ఇవ్వాలి అని ఈ భారం దేవుడు ఇచ్చాడు అనుకోండి, వెంటనే నువ్వు ఇచ్చేయి. అది ఇచ్చేస్తే నీకు భారం దొరికిపోతుంది. Many people told me, చాలా మంది నాతో చెప్పారు కూడా, next time when you go, you please tell us and we will donate. ఇంకోసారి మీరు వెళ్తున్నప్పుడు దయచేసి మాకు చెప్పండి, మేము ఇస్తాము అన్నారు. That shows that he is expecting me to ask him. అంటే దాని అర్థం ఏమిటిదండి, నేను అతన్ని అడగాలి అని కోరుతున్నాడు కదా. And after 2 months I may go, till that 2 months will he live or not, who knows. 2 నెలల తర్వాత నేను వెళ్తాను ఆ ప్రాంతాలకి. అప్పటి వరకు ఈయన బ్రతుకుంటాడో లేదో మనకు తెలుసా అండి. Though he is alive, whether he will be having money at the time or ఒకవేళ not. బ్రతికే ఉన్నా డబ్బులు ఉన్నాయో లేదో మనం చెప్పగలమా? So that's why అందుకని whenever you get burden, get rid of that burden, give it, that's all. నీకు ఇలాంటి భారం వచ్చింది అనుకోండి, వెంటనే ఇచ్చేసి ఆ భారాన్ని తొలగించుకో. Tell me when you are going, who will tell you? I cannot come to every house to beg. మీరు ఎప్పుడు వెళ్తారో చెప్పండి, నేను ఇస్తానంటే ఎవరు చెప్తారో? ఇల్లు తిరిగి నేను అడుక్కోవాలా? How awkward it will be if I phone, brother, next month I am going, you have told that you wanted to give, can you give anything? It is a very, 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 very awkward call. ఒకసారి ఆలోచన చేయండి. అన్నా మీరు చెప్పారు కదా, నేను ఫోన్ చేసి నేను ఈసారి వెళ్ళినప్పుడు చెప్పండి నేను ఏదో ఇస్తానని మీరు చెప్పారు కదా, మరి నేను ఇప్పుడు వెళ్తున్నాను, మీరు ఏమైనా ఇస్తారా అంటే ఎంత ఇబ్బందికరం, అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. మీరు ఆలోచన We చేయండి. never asked like that. ఆ విధంగా ఎన్నడూ మేము అడగం. I am telling you for your benefit. నేను మీ మేలు కొరకే చెప్తున్నా. When God gives you burden, get relieved from that burden by giving, that's all. దేవుడు నీకు ఇలాంటి భారం ఇచ్చాడా, వెంటనే ఇచ్చేసి భారాన్ని తొలగించుకో. Tomorrow is not yours. రేపు అనేది నీది కాదు. Tomorrow whether you will live or not, you do not know. I will live or not, I do not know. రేపటిదాకా నువ్వు బతుకుంటావో లేదో నాకు తెలియదు, రేపటిదాకా నేను బ్రతుకుంటానో లేదో నీకు తెలియదు. But whatever you wanted to give, it will be like that only till you die. కానీ నీవు ఏదైతే ఇవ్వాలి అని అనుకున్నావో అలా ఉండిపోతుంది చనిపోయే వరకు కూడా, అంతే. Sad thing. చాలా విచారకరం. Then when you see the need, without asking, you give. నీవు అక్కర చూసినప్పుడు వాళ్ళు అడగకుండానే నువ్వు ఇచ్చేయి. Yes. A person is hungry, is looking like that. You need not wait. See, do you want food? Give food. ఓ వ్యక్తి ఆకలితో ఉన్నాడు, అలమట్టించిపోతున్నాడు, నీకు తెలిసిపోయింది, అర్థమైపోయింది, చూస్తున్నావు, అతను అడగాలని నువ్వు ఆశించకు, ఇచ్చేయి, పెట్టు, భోజనం పెట్టు. And a fellow is just fallen down on the ground. Don't wait till he asks you to take to hospital. Take him immediately. ఓ వ్యక్తి కింద పడిపోయాడు, స్పృహ తప్పాడు, వాడు లేచి నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళమని అడిగే వరకు నువ్వు ఉండక్కర్లేదు, వెంటనే తీసుకొని వెళ్ళు, సహాయం చేయి. This is many people, little bit of innocence and little bit of egoism also. కాబట్టి ఇది ఈ విషయానికి వచ్చేసరికి చాలా మంది కొంత అమాయకత్వాన్ని ప్రదర్శిస్తారు, కొన్నిసార్లు అహంభావం కూడా ఉంటుంది. Yes, let him ask me.
అడగనివ్వండి, ఆయన అడిగినప్పుడు చూద్దాంలే. Then we will see. అప్పుడు చూద్దాంలేండి. You are not giving to me, you are giving to God. Remember that మీరు- God is not a beggar. మీరు ఇచ్చేదేదో అది నాకు కాదు, మీరు ఇవ్వాలనుకున్నది దేవుడికి. దేవుడు అడుక్కునేవాడు కాదు, గుర్తుపెట్టుకో. If you won't give, God is having his own servants. నీవు ఇవ్వకపోతే దేవుడికి ఇవ్వడానికి చాలా మంది దాసులు ఉన్నారు. The ravens have taken food to Elijah. దేవుని సేవకులు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? ఏలియాకి కాకులు తీసుకుపోయి ఇచ్చారు, సరఫరా చేసినాయి. Yes. Kaki is his servant, that raven is his servant. ఆ కాకి అది దేవుని సేవ చేసేవి. The whole world is full of servants to God. Everybody is waiting. If God says immediately I will do. ప్రపంచం అంతటా ఉన్నారు దేవుని సేవకులు, అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు దేవుడు నాకు ఈ పని చెప్తాడా అని ఎదురు చూస్తా ఉన్నారు ఆయన. We know about whale in the story of Jonah. మనకి తెలుసు కదండి యోనా యొక్క చరిత్రలో తిమింగలం గురించి, We know మత్స్యం about గురించి. the gourd, the plant that is grown. అక్కడ ఒక మొక్క మొలిసింది, దాని గురించి కూడా We know తెలుసు. about that worm. ఆ పురుగు ఒకటి వచ్చింది మనకు, అది And కూడా that day తెలుసు. the sun also is so hot. ఆ దినాన్న సూర్యుడు కూడా చాలా వేడిగా ఉంటున్నాడు. And Peter got a shekel from the mouth of a fish, and the fish is available. పేతురు పోయి గాలం వేయగానే ఆ చేప కడుపులో ఒక షెకెల్ దొరికింది. The fish is available. అక్కడ చేప అందుబాటులో ఉండింది. The whole world is full of God's servants. ప్రపంచం అంతా కూడా దేవుని సేవ చేయడానికి సిద్ధంగా ఉండి వేచి ఉన్నాయి. What about you? నీ సంగతి ఏమిటి? Don't expect that somebody will come and ask you. ఎవరో వచ్చి అడుగుతారులే అనుకొని నువ్వు ఎదురు చూడొద్దు. If God has given you burden, immediately finish. దేవుడు నీకు భారం ఇచ్చాడా, వెంటనే ఆ భారం వదిలించుకో, తొలగించుకో. You can have peace. నీకు నెమ్మది ఉంచదు. If not, what will happen? లేకపోతే ఏమవుతుంది? When that brother will phone. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తాడు? I have promised. అయ్యో నేను ఏదో వానికి ప్రమాణం చేశానే. That brother will never phone. ఆ సహోదరుడు నీకు ఎప్పుడు ఫోన్ చెయ్యడు. See, everybody will be having their own self-respect. ఏమండి, అందరికీ వాళ్ళకి పరువు మర్యాదలు ఉంటాయి కదా. So need is there means treat it as an opportunity to act. అక్కర ఉంది అని తెలిసినప్పుడు నీవు కొంత ఒక కార్యం జరిగించడానికి పూనుకోవాలి, అదొక అవకాశంగా తీసుకో. Tomorrow that opportunity will go away, the need somebody will meet. రేపటి దినాన నీకు అవకాశము ఉండకపోవచ్చు. ఎందుకు? మరొకరు ఎవరో వచ్చేసి అవసరం తీర్చేయవచ్చు. The work will not be stopped. పని ఆగిపోదు. As I already told you, God has many servants. నేను ముందుగా చెప్పినట్లుగా దేవుని కొరకు ఎంతో మంది సేవకులు ఉన్నారు. So many people are there, so many animals are there, so many plants are there, the whole creation. ఎంతో మంది మనుషులు ఉన్నారు, ఎన్నో జీవాలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. సర్వ సృష్టి ఆయన సేవ చేయడానికి సంసిద్ధంగా ఉంది. No complaints, but shine as light. కాబట్టి ఎన్నడూ సనగకూడదు, కానీ జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉండాలి. So the fourth thing regarding our mindset is no complaining but shining as light. మన ఆలోచన విధానంలోని నాలుగవ సంగతి ఏమిటిదంటే, మనము సనుగులు సంశయాలు ఉండకూడదు మనలో, కానీ మనము జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉండాలి. And in the next fifth and final part we are going to see another three things. ఐదవ భాగము లేదా చివరి భాగంలో మరొక మూడు సంగతుల గురించి మనం చెప్పుకుందాం. And that will be our mindset, that will be our thought life during the troubles. కాబట్టి కష్టకాలంలో మన ఆలోచన విధానం అనగా మన తలంపులు ఎలా ఉండాలి We are అనేది. not of this world, we belong to the kingdom of God, and we have to behave as the citizens of the kingdom of God. మనం లోక సంబంధము కాదు, పరలోక రాజ్యానికి చెందిన వారము కాబట్టి దేవుని రాజ్య పౌరులుగానే మనము ప్రవర్తించాలి. Those characteristics are different. కాబట్టి ఆ గుణగణాలన్నీ వేరుగా ఉంటాయి. This world, if anybody give you a 10,000 rupees, you want publicity, but the kingdom's people, they don't need any publicity. ఈ లోకంలో లోకస్తులు 10,000 ఇచ్చారంటే దాని గురించి పెద్ద అందరికి డప్పు కొట్టి ప్రచారం చేయాలని కోరుతారు. దేవుని రాజ్యంలో ఇలాంటివి ఉండవు. And even the citizens will not have those habits. ఆ పౌరులకి అలాంటి అలవాట్లు కూడా ఉండవు. So let us behave like the kingdom citizens. కాబట్టి మనం ఆ రాజ్యం యొక్క పౌరుల వలె ప్రవర్తించుదుము గాక. Yes, no complaints, no murmuring. ఏ సనుగులు సంశయాలు ఉండకూడదు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కష్టకాలాల్లో ప్రభువా, దేవుని బిడ్డలంగా విశ్వాసులముగా ఏ విధంగా మేము ప్రవర్తించాలో అనేక విషయాలు ప్రభువా వాక్యములో నుండి మీరు మాకు బోధించారు. మీకు వందనాలు. నీ వాక్యం సత్యమైనది ప్రభువా. ఈ సమయంలో కష్టకాలంలో ప్రపంచమంతటా కూడా ప్రభువా ప్రతి ఇంటిలో కూడా దుఃఖము కన్నీళ్లు ఉండగా, ఇలాంటి పరిస్థితిలో
ఒక విశ్వాసిగా నిజమైన దేవుని బిడ్డగా ఏ విధంగా ప్రభా మేము ఉండాలో, మా ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలో అనేక విషయాలు మాకు బోధించారు. వాక్యం అనుసరించి మేము జీవించలాగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యమునకు నీరు కట్టండి, శత్రువు ఎత్తుకొని పోకుండా మీ కంచె వేయండి, మీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా మనస్సులో, మా హృదయాల్లో, మా జీవితాల్లో ఈ వాక్యంను ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ వందనములు స్తోత్రములతో మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.